సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి తీసుకొచ్చి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే జపాన్ లో వెల్లడించాడు. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు మూవీలో కనిపించబోతున్నాడు. మామూలుగా ఇలాంటి స్టోరీస్ మనం హాలీవుడ్ లో చూస్తూ ఉంటాం. సో ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళకు కూడా నచ్చే విధంగా తీయాలనుకుంటున్నాడు రాజమౌళి. అండ్ అంతేకాకుండా ఇది ఒక్క పార్ట్తో అయిపోయే స్టోరీ కాదట. మహేష్ బాబు ఈ సినిమాలో ప్రతి ఏజ్ క్యారెక్టర్లో కనిపించే అవకాశం ఉంది. అంటే చిన్నప్పటి నుంచి చివరికి పెద్ద అయ్యి ముసలివాడు అయ్యే వరకు. సో ఆ విధంగా ఈ సినిమా కనీసం 3 పార్ట్స్లో రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. స్టోరీ సిద్ధమైపోవడంతో జక్కన్న ప్రస్తుతం కాస్టింగ్ ని ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. అదేంటి అంటే సినిమా స్టార్ట్ అయిపోయింది, హీరో ఉన్నాడు, మరి హీరోకి విలన్ కావాలి కదా. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రతి నాయకుడి పాత్ర కోసం స్టార్ హీరోలని పరిశీలిస్తున్నారట. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రిన్స్ హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ కటౌట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధూమ్ 2లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించాడు. అయితే క్రూరమైన విలన్ గా మాత్రం ఏ సినిమాలోనూ చేయలేదు. ఒకవేళ రాజమౌళి హృతిక్ రోషన్కి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంటుందనే టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. హృతిక్ రోషన్ ని జక్కన్న అప్రోచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే చియాన్ విక్రమ్ పేరు కూడా మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. విక్రమ్ అయినా కూడా ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. ప్రెజెంట్ రాజమౌళి సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో నటించడానికి ఎవరు కూడా ధైర్యం చేసి నో చెప్పరు. అలాంటి ట్రెండ్ ని సెట్ చేశాడు రాజమౌళి. అంతేకాకుండా పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటూ ప్రతి ఒక్కరూ ప్రతి రకమైన సినిమాని చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు కూడా మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ వార్ 2లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే జక్కన్న సినిమాలో కూడా హృతిక్ రోషన్ కానీ విక్రమ్ కానీ నటిస్తే మూవీ నెక్స్ట్ లెవెల్ రీచ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సెలక్షన్ అంటే ఖచ్చితంగా ఆ పాత్రకు 100% యాప్ట్ అవుతాడనే అభిప్రాయం ఆడియన్స్లో ఉంది. మరి హృతిక్ రోషన్ రాజమౌళి ఆఫర్ని ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమాని రెగ్యులర్గా షూట్ అన్నది సమ్మర్లో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే రాజమౌళి ఒక వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. అందులో మహేష్ బాబుతో పాటుగా ప్రతి టెక్నీషియన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమాను 2026 ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నారు. మరి జరుగుతుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.